మద్యం మత్తులో ఉన్నవారు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో కూడా అవగాహన ఉండదు. వారికే తెలియకుండా నోటికి ఏదొస్తే అది వాగేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారో కూడా వారికే తెలీదు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత వారి మాటలు కోటలు దాటుతాయి. కొన్ని సందర్భాల్లో విచిత్ర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను తోపుని అని ఒకరంటే నేను హైపర్ అని మరొకరు, ఇలా రచ్చరచ్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రతి సవాళ్లు కూడా జరుగుతాయి. అయితే ఈ సవాళ్లను కొందరు జోక్గా తీసుకుంటే మరికొందరు మాత్రం సీరియస్ గా తీసుకుంటారు. సవాళ్లను నెరవేర్చడానికి జీవితాలను పనంగా పెట్టేవారు కూడా ఉంటారు. ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి తెరపైకొచ్చింది. మద్యం మత్తులో సరదాకు చేసిన ఓ పని యువకుడి ప్రాణాన్ని బలికొంది. స్నేహితులు ఛాలెంజ్ చేశారని మద్యం మత్తులో ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయన్గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగి తర్వాత మత్తులో ఉన్న నలుగురు నదిలో స్నానం చేసేందుకు దిగారు. తాగిన మైకంలో స్నేహితులు రెచ్చగొట్టడంతో సాజిద్ అనే యువకుడు నదిలోకి ఒక్కసారిగా దూకేశాడు. అతడికి ఈత రాక అలాగే నీటిలో మునిగి చనిపోయాడు. అయితే ఆ సమయంలో మునిగిపోతున్న సాజిద్ను కాపాడవలసిన ఫ్రెండ్స్ వీడియోలు తీస్తూ తెగ ఎంజాయ్ చేశారు. చివరకు సాజిద్ ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సాజిద్, గోటి, అఫుఘోమా, తాజుద్దీన్ అనే నలుగురు ఆటో డ్రైవర్లు అప్పుడప్పుడు గంజాయి కూడా అమ్ముతూ ఉండేవారని స్థానికులు చెప్తున్నారు. ఇక కర్ణాటకలోని కమలాపూర్ చెడుగొప్ప ప్రాంతంలో తాగిన మైకంలో ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ నదిలోకి దూకి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతదేహం హైదరాబాద్ పాతబస్తీకి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.